హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం ఫోర్త్ క్లాస్లో 7th లెసన్ సెలవు చీటీ లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. మీరు మీ సొంతంగా సెలవు చీటీని రాసి ఉంటారని అనుకుంటున్నాను నాన్న. ఖాళీలలో మీకు సంబంధించిన పదాలతో సెలవు చీటీ పూర్తి చేయడం అనేది నిన్నటి వీడియోలో ఇవ్వడం జరిగింది. అది నీట్ హ్యాండ్ రైటింగ్తో చక్కగా ఫిల్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నాన్న. నెక్స్ట్ ఈరోజు 8th లెసన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుని చక్కగా మీరు టెక్స్ట్ బుక్ పెట్టుకుని కూర్చున్నట్లయితే నేను లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా టెక్స్ట్ బుక్లో నేను యారో మార్క్ మూవ్ చేసుకుంటూ చెప్తాను, మీరు కూడా మీ ఫింగర్ పెట్టి చక్కగా లైన్ చదువుకుంటూ లెసన్ వినండి నాన్న. చూడండి, మన లెసన్ పేరు మాధవ వర్మ. 8th లెసన్ మాధవ వర్మ అనే వ్యక్తి గురించి మనం ఈ లెసన్లో తెలుసుకుందాం నాన్న. చూడండి, ఆ రాజు పేరు మాధవ వర్మ. ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడంట. ఆ రాజ్యంలో ఆ రాజు పేరు మాధవ వర్మ. విజయవాడ అతని రాజధాని. అతడు పరిపాలించే రాజ్యానికి రాజధాని విజయవాడ. ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించే ధర్మబుద్ధి కలవాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా అంటే సొంత పిల్లల్లాగా చూసుకునేటటువంటి ధర్మబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడంట ఆ మాధవవర్మ అనేటటువంటి రాజు. అతని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా బ్రతికేవారు. ఆ మాధవవర్మ పరిపాలించే కాలంలో ప్రజలందరూ కూడా అతని పాలనలో, అతని పరిపాలించే సమయంలో ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా బ్రతికేవారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మ గురించి మనకి కింద పేరాల్లో వస్తుంది. చూడండి నాన్న, మాధవవర్మకు ఒక్కడే కొడుకు. మాధవవర్మకు ఒకే ఒక కుమారుడు ఉండేవాడు. ఎంతో గారాభంగా పెరిగాడు. చాలా అపురూపంగా అంటే గారంగా, అడిగినది లేదనకుండా, తను చేయాలనుకున్న పనికి అడ్డు లేకుండా అంత గారంగా పెరిగాడు. మాధవవర్మ పారసీక దేశం నుంచి మంచి గుర్రాలను తెప్పించాడు. మాధవవర్మ పారసీక దేశం అనే దేశం నుంచి మంచి మంచి గుర్రాలని తెప్పించాడంట. మాధవవర్మ పుత్రుడు ఆ గుర్రాలను రథానికి కట్టుకుని రాజవీధుల్లో బయలుదేరాడు. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఆ గుర్రాలు. ఈ గుర్రాలని రథానికి కట్టుకుని రాజవీధుల్లో బయలుదేరాడంట. రథం వేగంగా పరుగు తీస్తున్నది. ఆ గుర్రాలు చక్కగా స్పీడ్గా పరిగెట్టేస్తున్నాయి అంట. రథం చాలా వేగంగా పరుగులు పెడుతూ వెళ్ళిపోతుంది రాజవీధుల్లో. గుర్రాలను చూడడానికి ప్రజలు గుంపులుగా వచ్చారు. అరే, మన రాజుగారు పారసీక దేశం నుంచి గుర్రాలను తెప్పించారు కదా, ఆ గుర్రాలు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి ప్రజలందరూ కూడా గుంపులుగా గుర్రాలను చూడడానికి వచ్చారంట. ప్రేక్షకుల్లో ఒక వ్యక్తి తొక్కిడిలో ముందుకు జారి పడ్డాడు. అలా చూడ్డానికి వచ్చిన వాళ్ళందరిలో ఒక వ్యక్తి ఆ తొక్కిడిలో అంటే ఆ తొక్కిసలాటలో, ఆ పరుగుల్లో ముందుకు జారి పడిపోయాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు కదా, ఆ వ్యక్తేనమాట. రథం అతని మీదుగా వెళ్ళింది. రథం అతని మీద నుంచి వెళ్ళిపోయింది. రథ చక్రాల క్రింద పడి ఆ యువకుడు మరణించాడు. ఆ రథం యొక్క చక్రాల కింద పడిపోయి ఆ యువకుడు మరణించాడు. చూడండి, తెల్లవారింది. మాధవవర్మ కొలువులో ఉన్నాడు. మాధవవర్మ కొలువులో అంటే రాజు తన సభలో ఆసీనుడై ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఇతనే మాధవవర్మ. అతని సింహాసనం మీద సభలో ఆసీనుడై ఉన్నాడు. కొలువు అంటే సభ. రాజోద్యోగులందరూ తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. అంటే రాజులు పరిపాలించే టైంలో రాజ్యానికి రాజా అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, మంత్రి భటులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ ఆసనాల్లో అంటే వాళ్ళకి కేటాయించినటువంటి కుర్చీలలో కూర్చుని ఉన్నారు. ఇదిగోండి, వీళ్ళు రాజోద్యోగులు అంటే రాజ్యసభలో ఉద్యోగం చేసేవాళ్ళు. ఒక వృద్ధురాలు తన కుమారుని శవాన్ని తీసుకుని సభలోకి వచ్చింది. చూడండి, ఇక్కడ వృద్ధురాలు కనిపిస్తుంది కదా, ఈ వృద్ధురాలు అంటే వయసు అయిపోయినటువంటి ఆవిడ, ముసలి ఆవిడ అనమాట. ఆవిడ తన కుమారుని శవాన్ని తీసుకొచ్చి సభలోకి వచ్చింది. శవాన్ని రాజు ముందుంచి శవాన్ని రాజు ముందు పడుకోబెట్టి, రాజా, వీడు నా సుతుడు అంటే కుమారుడు, వీడు నా సుతుడు, వీడే నా కుటుంబానికి ఆధారం, వీడే నా కుటుంబ పోషణకి ఆధారం. నిన్న నీ పుత్రుడు వీడిని చంపాడు. పుత్రుడు అంటే కుమారుడు. నిన్న నీ పుత్రుడు వీడిని చంపాడు. నా కుటుంబాన్ని పోషించే వీడు మరణించిన తరువాత ఇంక నేనెందుకు బతకాలి? నా కుటుంబ పోషణకి
కావలసినటువంటి ఆహారం కావచ్చు, ధనం కావచ్చు నా కుమారుడే తీసుకువస్తాడు. అలాంటి నా కుమారుడు మరణించిన తర్వాత నేను ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, నాకు పోషణ లేదు కదా అని చెప్పి నువ్వే ధర్మం చెప్పు అంటూ కొడుకు శవంపై పడి ఆమె కూడా మరణించింది. అతని కుమారుడు శవంపై పడి ఆ ముసలావిడ అంటే వృద్ధురాలు కూడా మరణించింది. సభలో 2 శవాలు, ఒకటి కుమారుడి శవం, పక్కనే తల్లి శవం. రాజు బాధపడ్డాడు. ఆ కుమారుడి శవాన్ని, ఆ తల్లి శవాన్ని చూసి రాజు చాలా బాధపడ్డాడంట. మంత్రులను అడిగాడంట. నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి నాన్న. న్యాయాధికారులను చూశాడు, మంత్రులను, న్యాయాధికారులను చూశాడు. చూడండి, ఈ బాలుడు మరణానికి కారకుడైన నా పుత్రునికి ఏ శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి అని ఆజ్ఞాపించాడు. ఈ ఇద్దరి మరణానికి కారణమైనటువంటి నా కుమారుడికి ఏ శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి అని ఆ సభలో ఉన్నటువంటి న్యాయాధికారులకి చెప్పాడంట. చూడండి, ఇక్కడ మంత్రులు న్యాయాధికారులు చర్చించుకున్నారు. చూడండి, ఇక్కడ మంత్రులు న్యాయాధికారులు చర్చించుకుంటున్నారు. తుదకు రాజుతో, రాజా, మదించిన అశ్వాలు పూంచిన రథంపై యువరాజు రాజవీధిలో వెళ్ళడం తప్పు. మదించిన అంటే బాగా పొగరుగా ఉండేటటువంటి అశ్వాలు అంటే గుర్రాలతో రథంపై యువరాజు రాజవీధుల్లో వెళ్ళడం తప్పు. మన దేశంలోని చట్టం ప్రకారం యువరాజు శిక్షార్హుడు. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం యువరాజు అంటే రాజపుత్రుడు శిక్షార్హుడు, శిక్షకి అర్హుడు. అంతేకాదు, ఒక వ్యక్తి మరణానికి కారకుడైన వ్యక్తికి మరణమే సరైన శిక్ష అని విన్నవించాడు. ఎవరైనా ఒక వ్యక్తికి మరణానికి కారణమైనటువంటి వ్యక్తికి మళ్ళీ మరణమే శిక్ష అని చెప్పి విన్నవించారంట. ఇక్కడ రాజ్యసభలో జరుగుతుందనమాట. ఈ విషయం అంతా చర్చించుకుంటున్నారు. రాజు న్యాయాధికారులు చెప్పిన మాటలు మౌనంగా విన్నాడంట. రాజు న్యాయాధికారులు చెప్పిన మాటల్ని మౌనంగా విన్నాడు. సింహాసనం మీద నుంచి లేచి వెళ్ళాడు. సింహాసనం మీద నుంచి లేచి వెళ్ళాడు. మంత్రులు అతని వెంట వెళ్ళారు. మంత్రులు కూడా అతని వెంటే వెళ్ళారు. న్యాయాధికారులు తీర్పు చెప్పారు. మీరు దానిని సవరించవచ్చు, మీ కుమారుని మరణశిక్షను రద్దు చేయవచ్చు అని చెప్పి ఓదార్చడానికి ప్రయత్నించారు. మంత్రులు చెప్పారంట, రాజుగారు, న్యాయాధికారులు వాళ్ళ తీర్పునైతే చెప్పారు, కానీ మీరు ఆ తీర్పుని సవరించుకోవచ్చు, ఆ తీర్పులో మార్పు చేసుకోవచ్చు. మీ కుమారుడి మరణ శిక్షను రద్దు చేసుకోవచ్చు. మీ కుమారుడికి విధించినటువంటి మరణ శిక్షని రద్దు చేయవచ్చు. ఎందుకంటే అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా. రాజు ఏమి చెప్తే అది ప్రజలు, నాయకులు అందరూ కూడా ఆమోదించాలి. కాబట్టి మీరు మరణశిక్షని రద్దు చేయవచ్చు అని చెప్పి ఎవరు చెప్పారనమాట? వాళ్ళ మంత్రులు ఆయనకి చెప్పారంట. న్యాయాధికారులు తీర్పు చెప్పినా కూడా మీరు దాన్ని సవరించుకోవచ్చు, అంటే సవరణ చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు, మీరు ఆ శిక్షని రద్దు చేసుకోవచ్చు అని చెప్పారు. రాజుని ఓదార్చడానికి ప్రయత్నించారంట. మాధవవర్మ న్యాయాధిపతులు చెప్పిన తీర్పుని అమలు చేయమన్నాడు. న్యాయాధిపతులు, న్యాయాధికారులు, న్యాయం తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి తీర్పునే అమలు చేయమన్నాడంట. తన కుమారుని ఉరి తీయవలసినదిగా ఆజ్ఞాపించాడు. తన కుమారుణ్ణి ఉరి తీయవలసిందిగా అంటే మరణశిక్ష విధించవలసిందిగా ఆజ్ఞాపించాడంటే ఆజ్ఞ జారీ చేశాడు. ఆయన ధర్మానికి విజయవాడలోని దుర్గాదేవి సంతోషించింది. ఆయన ధర్మబద్ధమైన పాలనకు విజయవాడలో ఉన్నటువంటి దుర్గాదేవి సంతోషించిందంట. విజయవాడలో కనక వర్షం కురిచింది. కనకం అంటే ఇక్కడ బంగారం, కనకం అంటే ఏంటన్నా బంగారం, అంటే బంగారం వర్షం కురిసిందంట. ఆయన అంత ధర్మబద్ధుడు. మాధవవర్మ అనేటటువంటి రాజు తన ధర్మబద్ధతతో అంటే తన ధర్మంతో తన కుమారుణ్ణి కూడా శిక్షించడానికి ఎటువంటి వెనుకంజ వేయకుండా తప్పు ఎవరు చేసినా శిక్షించాలి, అది నా కుమారుడైనా రాజ్యంలో ఉండే ప్రజలైనా శిక్షించాలి అటువంటి ఒక మంచి ఉద్దేశంతో తన కుమారుడిని కూడా మరణశిక్ష నుంచి తప్పించలేదు. తన కుమారుడికి కూడా మరణశిక్ష విధించాడు. ఎందుకంటే తన కుమారుడు తప్పు చేశాడు కదా నాన్న. రాజ్యంలో ఉండేటటువంటి ఒక వ్యక్తిని మరణానికి కారణమయ్యాడు. ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ఆ వ్యక్తి కుటుంబ పోషణ ఆధారంగా ఒక ముసలావిడ కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఆ ఇద్దరి మరణానికి కారణమైనటువంటి రాజకుమారుణ్ణి శిక్షించడానికి ఎటువంటి ఆలోచించకుండా మాధవవర్మ నీతి నిజాయితీలతో తన కుమారుడికి మరణశిక్ష విధించాడు.
అది ధర్మబద్ధంగా జరగడం వలన విజయవాడలో ఉన్న దుర్గాదేవి సంతోషించి కనక వర్షం కురిపించింది, బంగారు వర్షం కురిపించింది. అప్పటి నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గామాతను కనకదుర్గ అని భక్తులు పిలుస్తుంటారు. చూడండి, అంతవరకు విజయవాడలో ఉండే దుర్గాదేవిని దుర్గామాతగానే పిలిచేవారంట. కనక వర్షం కురిసింది ఎప్పుడు? మాధవవర్మ అనే రాజు పరిపాలనలో కనక వర్షం కురిసినప్పుడు దుర్గాదేవిని కనకదుర్గగా పిలవడం ఆరంభించారంట, అంటే మొదలుపెట్టారు. అప్పటి నుంచే దుర్గామాతను కనకదుర్గగా పిలుస్తున్నారంట. విజయవాడలో కనకదుర్గ కొలువై ఉంది అనుకుంటాం కదా మనం. ఆ కనకదుర్గని పూర్వం దుర్గాదేవి అని మాత్రమే పిలిచేవారు. మాధవవర్మ అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో ధర్మం చక్కగా తను ధర్మబద్ధంగా తన కుమారుని కూడా శిక్షించడంతో దుర్గాదేవి సంతోషించి కనకవర్షం అంటే బంగారు వర్షం కురిపించింది. అప్పటి నుంచి ఆ దుర్గాదేవిని కనకదుర్గగా పిలుస్తారు. ఇది మాధవవర్మ అనే 8th లెసన్ నాన్న. మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఈ లెసన్ని చక్కగా బొమ్మలు చూస్తూ, బొమ్మలు ఉన్నాయి కదా మనకి, 4 బొమ్మలు ఇవ్వడం జరిగింది. బొమ్మలు చూస్తూ చక్కగా ఒక్కొక్క పేర చదవండి నాన్న. అంటే లెసన్ చెప్పిన రోజు వర్క్ ఏమి ఉండట్లేదు కదా అని మీరు వీడియో చూడట్లేదు, లెసన్ చదవట్లేదు, లెసన్ వినట్లేదు. లెసన్ వినాలి, చూడాలి, చదవాలి. లెసన్ అంతా ఒకసారి మీరు కూడా చదవాలి నాన్న. నేను జూమ్ క్లాస్లో ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతాను. మీరందరూ కూడా లెసన్ చదవండి, చక్కగా బొమ్మలు చూసి అక్కడ రాజు ఎవరు, చనిపోయింది ఎవరు, మంత్రి ఎవరు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోండి నాన్న. ఆ బొమ్మలు చూసి ఐడెంటిఫై చేసుకోండి. లెసన్ చెప్పిన రోజు వర్క్ ఏమి లేదు అనుకోవద్దు నాన్న. చక్కగా లెసన్ చదవడమే ఈరోజు వర్క్ నాన్న. ఒక్కొక్క పారాగ్రాఫ్ గుణించుకుని చదువుకోండి నాన్న. చక్కగా లెసన్ని చదువుకుని అర్థం చేసుకుంటారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.